హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాకైతే 'కల్కి' మూవీ టికెట్స్ దొరికేసాయండి. మేము ఫ్రైడే సెకండ్ షో వెళ్లి చూసేసొచ్చేసాము. మూవీ అయితే నాకు చాలా నచ్చిందండి. మీలో గూడా ఎవరైనా చూసుంటే కామెంట్ చేసి చెప్పండి మీకెలా అనిపిచ్చిందో మూవీ. మాకు దగ్గరలో ఉన్న జీపీఆర్ మల్టీప్లెక్స్‌కెళ్ళి మేము వాచ్ చేసాం మూవీ అయితే. చాలా నచ్చిందండి మూవీ నాకు. ప్రతి మూవీ కన్నా నేను ఈ మూవీ హాఫ్ అన్ అవర్ ముందు అయితే వెళ్ళిపోయాను థియేటర్‌కి. ఎందుకంటే ఏమో ఇంట్రడక్షన్ గూడా మనం మిస్ అయిపోతే మూవీలో మెయిన్ పార్ట్స్ మనమే అర్థం కావేమో అన్నట్టు. బట్ ఈ మూవీకి వెళ్ళాలి అని అనుకుంటే మీకు మహాభారతంలో ఉండే క్యారెక్టర్స్ గురించి తెలిసుండాలి. లేదు అంటే అంతగా అర్థం గాదు అని నా ఫీలింగు. సో, నాకైతే టచ్ ఉందండి మహాభారతం. సో, నా క్యారెక్టర్స్ తెలుసు కాబట్టి నాకు ఈజీగా అర్థమైంది అని అనుకుంటున్నాను. బట్ మీరెవరైనా వాచ్ చేసే ముందు మహాభారతంలో క్యారెక్టర్స్ తెలుసుకోండి. మూవీ సంగతికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ మనకి స్లోగా అనిపిస్తుందండి ఒక 20 మినిట్స్. తర్వాతయితే మూవీ స్టార్ట్ అయిపోతది. ఆ స్లోనెస్ గూడా ఎందుకుంది అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేయాలి గదా డైరెక్టరు. సో దట్ మనకలా స్లోగా అనిపిస్తుందేమో అని అనిపించొచ్చు. అండ్ ఆ స్లోనెస్‌లో కూడా మనకి కామెడీని యాడ్ జేయడం వల్ల కొద్దిగా లైట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ అవ్వింది. అండ్ మనకి ఓవరాల్‌గా ఇదేంటంటే మూవీ స్టార్ట్ చేయడమే మహాభారతం యుద్ధంతో స్టార్ట్ చేస్తారండి. మొత్తం మనకసలు ఈ మూవీ మహాభారతం యుద్ధంతో అండ్ స్టార్ట్ అయిన తర్వాత 600 ఇయర్స్ అంటే 2098 ఏడీకి వస్తదనమాట మనకి. ఆఫ్టర్ 600 ఇయర్స్ చూపిస్తారు. మన ఫ్యూచర్ ఎలా ఉంటదని చెప్పేసి మనం దీన్ని చూసి తెలుసుకోవచ్చండి. అమ్మో! మనం ఇలా ఉంటామా ఫ్యూచర్‌లో అన్నట్టుంది. అండ్ కమింగ్ టు ఫస్ట్ హాఫ్ ఓకే. యావరేజే అండి. కానీ బావుంటది. అన్ని ఇంట్రడక్షన్స్ ఉంటాయి. కానీ చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారండి మనకు తెలియకుండా. చాలామందున్నారు. దాచారంతే లోపల. ఒక్కొక్కళ్ళని చూస్తున్నప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్‌గా ఈ మూవీ ఏంటంటే అంతా మన ఫ్యూచర్‌ని చూపిస్తదనమాట. ఐ ఫీస్ట్ అండి. అండ్ మనకి హిస్టరీని బేస్ చేసుకొని కరెంట్ సైన్స్ టెక్నాలజీని కలిపి ఈ మూవీని చూపిస్తారు. చాలా బావుంటది. కరెన్సీ పోయి యూనిట్స్ రావడము, గంగా నది అంతా ఎండిపోవడము ఇవన్నీ చూపిస్తారు. చాలా బావుంటదండి మూవీ అయితే. డెఫినెట్‌గా మస్ట్ వాచ్ మూవీ అండి ఇది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఐ ఫీస్ట్ అండి. ఆ విజువల్స్ కానీ, కమల్ హాసన్ గారి గెటప్, అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్, ప్రభాస్ యాజ్ యూజువల్ పవర్ గానీ, యాక్టింగ్ కానీ కాకపోతే స్క్రీన్ ప్రెజెన్స్ కొంతమంది ఫ్యాన్స్‌కి డిసప్పాయింట్ ఇస్తుంది. కాకపోతే ఓకే అండి. చాలా బావుంటుంది ప్రభాస్ గారిది గూడా. అండ్ ఓవరాల్ మూవీ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చిందండి. మస్ట్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్ ఇది. మీరు గూడా ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్లి చూసేయండి ఫాస్ట్‌గా. విజువల్స్ అయితే బావుంది. గ్రాఫిక్స్ కూడా బావుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.